సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, కోరిన కోర్కెలు తీర్చే ఉపాయం. తల్లి, క్షణం ఆలస్యం చేయకుండా ఈ బిల్వదళం తాకు. నువ్వు కోరుకున్నట్లే ఈ సోమవారం జరుగుతుంది అని బాబా గారు అంటున్నారండి. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే కష్టాలలో కూరుకుపోయి వారి జీవితంలో అన్నీ కోల్పోయాను, ఇక నా జీవితం ఇంతే, ఎందుకు బాబా, నిన్నే నమ్ముకున్నాను కదా, నీ బిడ్డ ఇన్ని కష్టాలకు లోనవుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు బాబా అని నా బిడ్డలు ప్రశ్నిస్తున్నారు. నా బిడ్డలందరికీ నేను చెప్పే సమాధానం ఇదే. తల్లి, నీ గుండె బరువు దించడానికే ఈరోజు నీ కోసం ఉపాయాన్ని తీసుకొచ్చాను. ఈరోజు నీ ముందు శివయ్యకు ఎంతో ఇష్టమైన బిల్వదళాన్ని ఉంచాను. ఆలస్యం చేయకుండా తాకి చూడు. వెంటనే నీకు ఒక ఉపాయం దక్కుతుంది. ఆ ఉపాయం ద్వారా చక్కగా నీ కలలన్నీ కూడా నిజం చేసుకోవచ్చు. తల్లి, ఈ సాయి చెప్పేది నీ కోసమే. ఏది చెప్పినా కూడా నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే చెబుతాను. నా మీద నమ్మకంతో ఈరోజు నేను చెప్పినట్టుగా ఈ బిల్వదళాన్ని తీసుకోమా. నీ జీవితం ఎంతో అదృష్టంగా మారబోతుంది. నువ్వు కన్న కలలన్నీ నిజం చేస్తాను. ఎన్నో రోజులుగా నువ్వు బాధపడుతున్న ఒక సమస్య దూరం కాబోతుంది. తల్లి, ఈ సాయి మీద నమ్మకంతో ఎప్పుడూ కూడా సాయి సందేశాన్ని అర్థం చేసుకో. భక్తితో మీరు ఏం చేసినా నాకు ఇష్టమే. గురువు ఎన్నడూ తనను తాను నీకు గురువుగా చేసుకోడు. ఆయనను గురువుగా గుర్తించవలసింది నువ్వే. మహారాజు పదవి కంటే పేదరికం ఎంతో శ్రేష్టం. పేదరికమే అసలైన రాజరికం. ఐశ్వర్యం కంటే పేదరికం 1,00,000 రెట్లు శ్రేష్టం. ఎందుకంటే ఈ సాయి పేదల యొక్క బంధువు. నేనెవరి మీద కూడా ఎప్పుడూ కోపించుకోను. మీరంతా కూడా నా బిడ్డలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరి మీద నేను కోపం తెచ్చుకోను. నేను ఆశీర్వాదం మాత్రమే ఇస్తాను. ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో వారికి అంతా మంచే జరుగుతూ వస్తుంది. నా భక్తులను నేను ఎల్లవేళలా కాపాడుతూ వస్తాను. వారిని కాపాడటానికి 1000 చేతులను కూడా ఉపయోగిస్తాను. అడిగిన వారికి సమృద్ధిగా అడిగినంత ఇవ్వమని నా యజమాని అంటే నా గురువు నన్ను ఆదేశించాడు. దానిని అశ్రద్ధ చేయకుండా నిర్వర్తించడం నా కర్తవ్యం. కాబట్టి తల్లి, ఈ సాయి చెప్పే మాటలు పూర్తిగా అర్థం చేసుకో. ఎవరిని నీ విరోధిగా అనుకోవద్దు. ఎవరు ఎవరికి విరోధి కారు. ఎవరిపైన విరోధ భావం పెంచుకోకు. అందరూ సమానులే. ఈరోజు శివయ్యకు ఎంతో ఇష్టమైన బిల్వదళాన్ని అందించాను. తల్లి, నువ్వు ఇది తీసుకున్నావు అంటే నీకు శివయ్య అనుగ్రహం ఉంది అని అర్థం. కాబట్టి ఆ శివయ్యను నువ్వు ప్రార్థిస్తే నీ జీవితంలో ఏ కోరికతో అయితే మదన పడుతున్నావో, ఏ కోరిక నాకు తీరాలి బాబా అని వేడుకుంటున్నావో అది తీరడానికే ఈరోజు నీకు ఈ ఉపాయాన్ని శివయ్య రూపంలో అందిస్తున్నాను తల్లి. ఇది నీ జీవితంలో ఎనలేని సంతోషాన్ని తీసుకొస్తుంది. ఒక్కసారి ప్రయత్నం చేస్తే నీ జీవితమే మారిపోతుంది. భగవంతుడే సర్వాధికారి. ఇది మాత్రం గుర్తు పెట్టుకో. ఇతరులెవ్వరూ మనలను కాపాడేవారు కాదు. భగవంతుని మార్గం అసామాన్యం కాబట్టి మిక్కిలి ఎంతో విలువైనది. అది నువ్వు ఎప్పటికీ కనుగొనలేవు. నాకు సంబంధించిన వారు మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరకు వస్తారు. వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం చిక్కాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు. నిజానికి వారెంత దూరాన ఉన్నా సరే రకరకాల మిషల మీద నేనే వారిని నా దగ్గరకు రప్పించుకుంటాను. ఎవరూ కూడా వారంతట వారుగా నా దగ్గరకు రారు. తల్లి, గ్రంథములను అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరుకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనం లేదు. నువ్వు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనమే లేదు. గురువు అనుగ్రహం లేనిదే ఉత్త పుస్తక జ్ఞానం నిష్ప్రయోజనం అవుతుంది.
ఏదైనా ఒక జ్ఞానాన్ని సంపాదించాలి అంటే ఎన్నో గ్రంథాలను చదివి పూర్తి జ్ఞానంతో అర్థం చేసుకుని ఇతరులకు బోధన చేయాలి. అప్పుడే దానికి ఉన్న విలువ ఇంకా పెరుగుతుంది. ఆకలి దప్పులు మరిచి నా పంచ ప్రాణాలను దృష్టిలో ఉంచి నా గురువునే తన్మయంగా చూస్తూ వారిని నిండు హృదయంతో సేవించాను. అంత భక్తిని నా గురువు పట్ల నేను చూపించాను. నువ్వు కూడా అంతే తల్లి. ఎప్పుడైతే ఈ సాయిని నమ్ముకున్నావో అంతే భక్తి శ్రద్ధతో ఈ సాయి నామ ఉచ్చారణ చెయ్యి. ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఎలాంటి ఆటంకాలు లేకుండా నీ చుట్టూ ఉన్న మాయని తొలగిస్తూ నిన్ను రక్షణగా కాపాడుతూ వస్తాను. ఎవరైనా సరే, ఎవరిని గురించినైనా సరే నింద చేస్తే మాత్రం నన్ను దూషించినట్లవుతుంది. నా హృదయాన్ని గాయపరిచిన వాళ్ళవుతారు. తల్లి, నాకు పూజలు పునస్కారాలు అక్కర్లేదు. నాకు కావలసింది కల్మషం లేని మనసుతో ఇతరులతో కలిసిపోవడం, సంతోషంగా ఉండడం, ఎవరికైనా ఆపద వస్తే ఆదుకోవడం, అందరిలోనూ ఈ సాయిని చూడటం, ఇలాంటివి నాకు కావాలి. మహాత్ములను తూలనాడి అగౌరవంగా మాట్లాడే వారి సాంగత్యానికి దూరంగా ఉండు. గురువు యొక్క కృపాదృష్టే భక్తునికి అన్న పానీయాలని గుర్తుపెట్టుకో. అన్నీ నావే, అందరికీ అన్నీ ఇచ్చేది ఈ సాయినే. సాయి సాయి అను నామమును జ్ఞప్తి యందు ఉంచుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన, వినుట వలన కలుగు పాపములు తొలగిపోతాయి. ఎవరైతే సకల జీవకోటిలో నన్నే చూడగలుగుతారో వారిని ఎప్పుడూ కూడా నేను వెంట పెట్టుకొని కాపాడుతూ వస్తాను. వారెంతో నాకు ప్రియభక్తులవుతారు. నా భక్తుణ్ణి ఎప్పుడూ ఈ సాయినే ఎంచుకుంటాడు. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో నేను రాత్రింబవళ్ళు మీ చెంతనే ఉంటాను. ఎవరైతే నిత్యం నన్నే స్మరిస్తూ నా చెంతే ఉంటూ నన్ను చూస్తూ నా గురించే మాట్లాడుతూ వింటూ ఎప్పుడూ సాయి సాయి అని ఉచ్చరిస్తూ నాయందే మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుతారు. వారు ఇహపరాల గురించి భయపడనక్కర్లేదు. మీరు ఎక్కడున్నా సరే భక్తి భావంతో నా వైపు మళ్ళితే నేను మీకు భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ చెంతనే ఉంటాను. ఈ శరీరం ఎక్కడున్నప్పటికీ మీరు సప్త సముద్రాల కవతల ఏం చేస్తున్నా నాకు తక్షణమే తెలిసిపోతుంది. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను మీ వెంటనే ఉంటాను. మీ హృదయమే నా నివాసం. తల్లి, ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకో, జీవితంలో అన్నీ కోల్పోయాను, నాకు ఇంకెవ్వరూ లేరు బాబా, నేను ఒంటరిదాన్ని అయిపోయాను అని నువ్వు బాధపడినా కూడా ఈ సాయి ఇచ్చే భరోసా నీకు నిండు ప్రాణాలను అంటే 100 ఏళ్ల జీవితాన్ని అందిస్తాను. ఎందుకంటే నీ గుండె బరువెక్కిపోయింది, దానిని దించడానికే నేను వచ్చాను. ఈ ఉపాయాన్ని తీసుకొచ్చాను. ఈ రోజు సాయి శివయ్య రూపంలో అందిస్తున్న ఈ చిన్న ఉపాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా రాబోయే గురువారం రోజున లేదంటే ఏ సోమవారం రోజునైనా ఆచరించగలిగితే వారి జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాలైనా సరే దూరం అవ్వడానికి ఈ సందేశం ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బాబా గారు అందిస్తున్న ఈ సందేశాన్ని పూర్తిగా విని అర్థం చేసుకుని రాబోయే గురువారం రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. మీకున్న సమస్యలు దూరం కావడానికి బాబా గారు అందిస్తున్న గొప్ప అవకాశం. దీనిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి. ఎందుకంటే బాబా గారు ఇచ్చే సందేశం కానీ ఉపాయం కానీ మన జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి. బాబా గారు ఇచ్చే మాటలు మనకు ఎంతో ఊరటనిస్తాయి. ఈ అవకాశం ఏ బిడ్డ కూడా వదులుకోదు అన్న నమ్మకమే బాబా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాబా గారు మన కోరికలు తీరడానికి ఎలాంటి ఉపాయాన్ని అందిస్తున్నారో ఇప్పుడు విని తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా తమ తమ సమస్యలతో ఎంతో సతమతమవుతూ ఉంటారు. బాబా గారి దగ్గర ప్రతిరోజు నిత్యం మన సమస్యలని చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాం. అయినా సరే మన బాధలైతే తగ్గటం లేదు. ఎందుకు ఇన్ని సమస్యలు? ఎన్నిసార్లు మనం బాబాతో చెప్పుకోవాలి? ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రయోజనమే లేకుండా పోతుంది. అయినా ఎక్కడ తప్పు చేస్తున్నాము అని మన మీద మనమే ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. కోరిన కోరికలు తీర్చే బాబా
కల్పతరువు బాబా. తల్లి లాంటి మనసు బాబాది. కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే పిలిస్తే పలికే దైవం బాబా. ఒకే ఒక్కసారి మనస్ఫూర్తిగా బాబాని సాయి అని ఒక్కసారి పిలిచి చూడు. ని జీవితంలో ఉన్న కష్టం అంతా పటాపంచలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు బాబాగారు. కాబట్టి మనం మనస్ఫూర్తిగా నిండు మనసుతో బాబాగారిని నమ్మండి. ఏ సమయంలోనైనా సరే ఎంతటి కష్టం ఉన్నా సరే ఆదుకుంటారు బాబాగారు. మీ కష్టాలన్నీ పక్కన పెట్టి మీ సమస్య ఏదైతే ఉందో మీరు సంకల్పం చేసుకుని ఏ గురువారమైనా సరే లేదంటే సోమవారమైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి. ప్రతి గురువారం కనీసం అంటే 5 గురువారాలు చేయడానికి ప్రయత్నం చేయండి. బిల్వ చెట్టులో కాసిన కాయలు సేకరించండి. ఎక్కడైనా శివ మందిరాలలో మనం బిల్వ చెట్టు చూసి ఉంటాం, లేదంటే పొలాలలో చూసి ఉంటాం. బిల్వ చెట్టులో కాసిన కాయలు చూసారా? ఆ కాయని ఒక్కటి మీరు సేకరించి ప్రతి గురువారం ఒకటి సేకరించండి. లేదంటే మీ సంకల్పం నెరవేరడానికి మీ పూజలో ఎన్ని కాయలు అవసరమో ఒకేసారి కూడా మీరు తెచ్చుకోవచ్చు. అలా 5 గురువారాలకు 5 కాయలైతే అవసరం పడతాయి. ఒక్కసారే మీరు కావాలంటే తెచ్చుకొని వాటిని నీట్గా శుభ్రంగా ఎక్కడైనా మైలు పడని ప్రదేశంలో జాగ్రత్తగా భద్రపరచండి. ఆ తర్వాత ఈ 5 గురువారాలు కూడా చాలా శుద్ధిగా నిష్టగా మీకున్న సమస్యని చెప్పుకొని సంకల్పం చేసుకొని మీ ఇంట్లో పూజా మందిరంలో గురువారం రోజున ఉదయం పూట ఈ పూజని ఆచరించండి. బాబాగారి పాదాల దగ్గర ఈ బిల్వ కాయని ఉంచాలి. అంటే మీరు మీ పూజలో కంపల్సరీగా ఈ కాయ ఉండేలాగా చూసుకోండి. ఆ తర్వాత పూజంతా పూర్తి అయిన తర్వాత సంకల్పం చెప్పుకొని పూజకంటూ నియమాలైతే లేవండి. మీకు నచ్చిన విధంగా మనస్ఫూర్తిగా బాబాగారిని ఏ విధంగా కొలవాలి అని మీకు అనిపిస్తుందో అదే విధంగా కొలవండి. అంతేకాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని హడావిడికి పోయి మీరు మళ్ళీ లేనిపోని సమస్యలు ఇంట్లో తెచ్చుకోకండి. ఉన్నదానితో సర్దుకొని హాయిగా బాబాగారికి పూజ చేసుకోండి. అంతేకాని సమస్యలను తెచ్చుకోకండి. ఈ బిల్వకాయ అనేది డబ్బులు పెడితే వచ్చేది కాదండి. ఎక్కడైనా సరే మన సంకల్పం గట్టిదైతే తప్పకుండా మన వద్దకు చేరుతుంది. బాబాగారే దానిని మన వద్దకు పంపుతారు. కాబట్టి మనస్ఫూర్తిగా నమ్మండి. నేను ఈ బిల్వకాయని తప్పకుండా ఈ పూజలో ఉంచుతాను, నేను చెయ్యగలను అన్న సంకల్పం మీలో గట్టిగా ఉంటే మీ సమస్య కూడా తప్పకుండా తీరుతుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు ఏ కోరికతో అయితే ఈ పూజ చేయాలని అనుకుంటున్నారో అది నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి బాబాగారే ముందడుగు వేస్తారు. కాబట్టి బిల్వకాయని సేకరించిన తర్వాత పూజలో ఉంచి బాబాగారి దగ్గర పూజ చేసిన తర్వాత ఇదంతా తతంగం పూర్తి అయిన తర్వాత ఆ కాయని మీరు సాయంకాలం లోపు అంటే గురువారం రోజున సాయంకాలం లోపు ఆ కాయని తీసుకెళ్ళి బాబాగారి మందిరంలో దునిలో వేసి రావాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి. నమ్మకంతో ప్రయత్నం చేసిన వారికి జీవితంలో ఏదీ తిరుగుండదు. కోరిన కోరికలు బాబాగారి తప్పకుండా తీరుస్తారు. మరి నమ్మకంతో అందరూ కూడా ప్రయత్నం చేయండి. ఈ ఉపాయం ఈ సందేశం మీకు నచ్చితే మన భక్తులందరికీ కూడా సాయి భక్తులందరికీ కూడా అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.